సొంత పార్టీ కేడర్ నుంచి ఆ ఎమ్మెల్యేకు కష్టాలు తప్పడం లేదు. ఇంటి పోరుతో విసిగి వేసారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారట ఆ ఎమ్మెల్యే. మరోవైపు జెండాను మోసిన తమకు కాకుండా జంప్ జిలానీలనే నెత్తిన పెట్టుకుంటున్నారని ఫైర్ అయిపోతున్నారట లోకల్ తమ్ముళ్ళు. ఎమ్మెల్యే వర్సెస్ లోకల్ క్యాడర్ మధ్య వార్తో సంతలో ఈ గోల ఏంటన్న చర్చ నడుస్తోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో జరుగుతోంది ఇదంతా? 2 ఏళ్లకే తల పట్టుకుంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం 25 ఏళ్లుగా టీడీపీకి కొరకరాని కొయ్యగా మారింది. సంతనూతలపాడు 1999 నుంచి 2024 వరకు ఈ నియోజకవర్గంలో సైకిల్ పార్టీ గెలిచిందే లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో 2 సార్లు మాత్రమే ఆ పార్టీ గెలిచింది. 25 ఏళ్లుగా వరుస పరాజయాలను చవిచూస్తూనే వచ్చింది. ప్రధానంగా అంతర్గత కుమ్ములాటలతోని సంతనూతలపాడు నియోజకవర్గంలో సైకిల్ బెల్లు మోగడం లేదనే ప్రచారం కూడా ఉంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ అధికారంలో ఉన్న ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నారట సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్. పార్టీలో అంతర్గత విభేదాలే దీనికి ప్రధాన కారణమంటున్నారు. నాగులుప్పలపాడు మండలం మాజీ ఎంపీపీ బాపట్ల టీడీపీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి గతంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు ధీటుగా బలమైన వర్గాన్ని నడిపించారు. నారా లోకేష్ తో ఉన్న సంబంధాలతో వీరయ్య చౌదరి లోకల్ పాలిటిక్స్ నడిపేవారు. దీంతో 2 పవర్ సెంటర్లున్నట్లు నడిచాయి సంతనూతలపాడు రాజకీయాలు. స్వతహాగా సౌమ్యుడిగా పేరున్న విజయ్ కుమార్ ఎక్కడా విభేదాలు బయటపడకుండా తన పని తాను చేసుకుంటూ వచ్చారు. అయితే వీరయ్య చౌదరి హత్యకు గురయ్యారు. ఆయన తర్వాత టీడీపీలోని మరికొంతమంది ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతర్గత కుమ్ములాటలతో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీలో ఏదో ఒక పంచాయతీ నడుస్తూనే ఉంది. ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు ఇంటి పోరు పెద్ద తలనొప్పిగా మారిందట. నేతల మధ్య ఆధిపత్య పోరు, విభేదాలను సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నారట ఎమ్మెల్యే. ఇదే సమయంలో తమ ఆధిపత్యమే నడవాలని ఎమ్మెల్యేకు ఎదురు తిరుగుతున్నారట కొందరు లోకల్ లీడర్స్. అధికార పెత్తనాన్ని తమ చేతుల్లో పెట్టుకోవాలని ఆరాటపడుతున్నారట. స్థానిక నేతల వ్యవహార శైలితో ఎమ్మెల్యే విజయ్ కుమార్ విసిగి వేసారిపోతున్నారట. ప్రధానంగా నియోజకవర్గంలో గ్రానైట్, ఇసుక, మద్యం వ్యాపారాలు చేసే కొంతమంది ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో తనను కాదని పెత్తనం చేయాలని భావిస్తున్న కొంతమంది లోకల్ లీడర్స్ ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ దూరం పెట్టినట్లు చర్చ నడుస్తోంది. గడిచిన 2 ఎన్నికల్లోనూ తన ఓటమికి కారణమైన వారిని ఉపేక్షించేది లేదంటున్నారట ఎమ్మెల్యే. ఎవరు ఎలా వ్యవహరించినా నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ క్యాడర్కి అండగా ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నారని తేల్చి చెప్పేస్తున్నారట ఎమ్మెల్యే విజయ్ కుమార్. మరోవైపు సొంత పార్టీ నేతలతో పాటు క్యాడర్ నుంచి ఆయనపై అసంతృప్తి వ్యక్తమవుతోందట. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి కాకుండా ఎన్నికల ముందు కండువా మార్చి గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని అనుభవించిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తున్నారని, వైసీపీతో అంటకాగిన వారిని పక్కన పెట్టుకుని తమను పట్టించుకోవడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. 2 దశాబ్దాలుగా టీడీపీ జెండా మోసిన నేతలకు న్యాయం చేయకుండా నామినేటెడ్ పదవులను సైతం తనకు అనుకూలంగా ఉన్న వారికే ఎమ్మెల్యే ఇచ్చుకుంటున్నారంటోంది పార్టీ క్యాడర్. సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభేదాలకు అధిష్టానం చెక్ పెట్టాలని కోరుతున్నాయి పార్టీ శ్రేణులు. ఎమ్మెల్యే వర్సెస్ క్యాడర్ వ్యవహారం సంతనూతలపాడు టీడీపీలో ఎలాంటి సంక్షోభం సృష్టిస్తుందో చూడాలి మరి.